ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగ్గంపేటను పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తానన్నారు. వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించేది లేదని, మంత్రి పదవి కోసం పాకులాడేది లేదని జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి నవీన్ రాజు ఫేస్ టు ఫేస్. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంటే తెలియని వారైతే ఉండరు. రాష్ట్ర రాజకీయాల్లోనూ జిల్లా రాజకీయాల్లోనూ తనదంటూ ఒక ముద్ర అయితే వేసుకున్నారు. ఆయన అన్ని రంగాల పట్ల, ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల, ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల పూర్తి అవగాహనతో, అనుభవంతో ఆయన అయితే కనుక ప్రభుత్వాలకు కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఆయన ముద్ర అయితే వేసుకున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో, జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ ఆయన 4వసారి ఎమ్మెల్యేగా అయితే గెలుపొందేందుకు మరోసారి అయితే ఎన్నికల బరిలో నిలిచారు. ప్రత్యర్థి పార్టీలకు కూడా చెమటలు పట్టిస్తున్న జ్యోతుల నెహ్రూ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇది నాకు చివరి ఎన్నికలు అని మీరు చెప్తున్నారు. అసలు ఎందుకని చెప్తున్నారంటే వారసుడి కోసమా, లేకపోతే ఎందుకోసం ఇది నా చివరి ఎన్నికలు అని మీరు చెప్తున్నారు? చివరి ఎన్నికలు అనడానికి ప్రధానంగా అంటే నాకు 73 సంవత్సరాలు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు అయితే 78 సంవత్సరాలు అవుతాయి. మనం ఏదైనా ఒక పదవికి కానీ కార్యక్రమానికి కానీ నాయకత్వం వహించాలనుకున్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగేటటువంటి శక్తి, సామర్థ్యాలు, ఆరోగ్యం అన్నీ ఉంటేనే దాని జోలికి వెళ్ళాలి. అదే ప్రధానమైనటువంటి విధానం. దాని గురించే ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మీరు అన్నట్టు వారసుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేవాడిని అయితే మీరు అన్నట్టు ఇప్పుడే ఇచ్చిన అది కాదు నా విధానం. తనలో సామర్థ్యం ఉంటే ప్రజలు చేసేటటువంటి ప్రజల్ని గుర్తించే విధంగా అతను ఏమైనా ప్రజాసేవ చేయగలిగితే, ప్రజలు కావాలనుకుంటే అతను వస్తాడు తప్పించి ఏదో జ్యోతుల నెహ్రూ వారసుడిగా మాత్రం రాజకీయాల్లో ప్రవేశపెట్టాలనే ఆలోచన నాకు లేదు. సార్, మీరు 3 సార్లు అయితే ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. మంత్రి పదవి అయితే చివరి దాకా వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం వస్తే, ఉమ్మడి ప్రభుత్వం వస్తే మీకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయా? నేను ఇంకా ఆ ఆలోచనకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రేపు 2013 ఈ 13లో 13వ తారీఖున ఎన్నికలు అవుతాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ అవకాశాలు ఎవరికి ఉంటాయన్నది ఆనాడు పరిస్థితులకు అనుగుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రస్తుతం నేను ఆలోచన చేసేటటువంటి విధానంలో లేను. అందులో ఈ టైంలో మంత్రి కావాలనే తపన కూడా నాకు లేదు. నాకు ఉన్నదల్లే 4 అంశాలు ప్రామాణికంగా పెట్టుకున్నాను. ఒకటి, నా నియోజకవర్గంలో లోటు ఉన్నటువంటిది, ఇంకా సంపూర్ణమైనటువంటి నీటి సమస్య పరిష్కారం కాల, దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విద్య, సామాన్యుడికి ఎక్కడా కూడా ఉన్నత విద్య అన్నది కానీ, వాడు చదువుకునేటటువంటి ఏ విద్య కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇవాళ దాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వైద్యం చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మీ నియోజకవర్గానికి వరకు చూస్తే, అంటే ఇటు కిర్లంపూడి నుంచి వస్తే రోడ్లు అయితే చాలా అధ్వానంగా అయితే ఉన్నాయి. అలాగే మీ సొంత ఎజెండా అయితే కనుక మీరు ఎన్నికల్లో ప్రచారంలో మీరు ముందుకు వెళ్తున్నారు. అసలు వీటికి సంబంధించి మీ ఎజెండా, సొంత ఎజెండా ఏంటి? ఇప్పుడు రోడ్ల గురించి ఒక ఎజెండా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. అది రొటేన్ కార్యక్రమం. జనరల్గా ఇప్పుడు కూడా బడ్జెట్ అన్నది ఇప్పుడు వీటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటే వెళ్తుంది. ఇరిగేషన్ నిర్వహణకు కానీ, అలాగే రోడ్లు నిర్మాణం చేయడానికి కానీ, కమ్యూనల్ నీడ్స్ సమకూర్చడానికి కానీ ఎక్కువ బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుంది.
అది సత్తా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవడైనా సరే దాన్ని ఎక్కువ తెచ్చుకుంటాడు. ఆ తెచ్చుకునే నమ్మకం నాకు ఉంది. కాబట్టి దాని గురించి ఒక ప్రణాళిక వేసుకోవడం, దాన్ని ఏం చేస్తానని చెప్పి చేయడం కాదు, అది రొటీన్ కార్యక్రమం. కాబట్టి ఇవాళ మా నియోజకవర్గంలో రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. దానికి గల కారణం ఈనాటి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా రోడ్లు పట్టించుకోకపోవడం. ఆ పట్టించకపోయినటువంటి రోడ్లను అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా మీరు మళ్ళీ 1 year అయిన తర్వాత వచ్చి చూడండి, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నియోజకవర్గం రోడ్లు ఎలా ఉంటాయి. ఇది మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే చెప్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని విధాలుగా అయితే అభివృద్ధి చేసేందుకైతే ఒక ఏడాది తర్వాత అయితే చూడండి. అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రోడ్లు కానీ అటు డెవలప్మెంట్ కానీ చేసే సత్తా నాకుంది. అదేవిధంగా వారసత్వ రాజకీయాలను అయితే నేను ప్రోత్సహించను. ఎప్పుడు కూడా మంత్రి పదవి కోసం నేను ఆశించలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, జగ్గంపేట నుంచి.